ఐపీఎల్ సీజన్‌లో గెలిచిన జట్టుకు 20,00,00,000, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 13,00,00,000 ప్రైజ్ మనీ ఇస్తారు. 2022 నుంచే ఇది కొనసాగుతుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమై 2008లో ప్రైజ్ మనీ తక్కువగా ఉండేది. తొలి సీజన్‌లో విజేతలు రాజస్థానీ రాయల్స్ 4,8,00,00,000, రన్నరప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 2,4,00,00,000 లభించాయి. అప్పటి నుంచి లీగ్ ఆదాయం, బ్రాండ్ విలువ పెరుగుతున్న కొద్దీ ప్రైజ్ మనీ మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. ఐపీఎల్ ప్రైజ్ మనీలో జరిగిన మార్పులు లీగ్ వృద్ధిని స్పష్టంగా చూపిస్తాయి. 2008లో 4,8,00,00,000తో మొదలైన విజేతల ప్రైజ్ మనీ 2010 నాటికి 10,00,00,000కు చేరింది. రన్నరప్‌కు 5,00,00,000. 2014-15 సీజన్లలో విజేతలకు 15,00,00,000, రన్నరప్‌లకు 10,00,00,000కు పెరిగింది. 2018-19 విజేతలకు 20,00,00,000, రన్నరప్‌లకు 12,500,00,000 ఇవ్వడం ప్రారంభించారు. కోవిడ్-19 సమయంలో 2020 ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ప్రైజ్ మనీ తగ్గించి విజేతలకు 10,00,00,000, రన్నరప్‌లకు 6,25,00,00,000 ఇచ్చారు. 2021 నుంచి మళ్ళీ 20,00,00,000, 13,00,00,000గా పునరుద్ధరించారు. ఇది 2025 సీజన్‌లో కొనసాగుతోంది. విజేతలు, రన్నరప్‌లతో పాటు ప్లే ఆఫ్‌లో 3, 4 స్థానాలలో నిలిచిన జట్టుకు కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. 2025 సీజన్‌లో మూడో స్థానంలో సాధించిన జట్టుకు 7,00,00,000, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 6,500,00,000 దక్కించుకున్నారు. అలాగే వ్యక్తిగత అవార్డులు కూడా నగదు బహుమతుల్లో లభిస్తాయి. ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి 15,00,000, పర్పుల్ క్యాప్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి 15,00,000, ఎమర్జింగ్ ప్లేయర్స్ ఆఫ్ ది సీజన్ 20,00,000, మెగా వాల్యుబుల్ ప్లేయర్‌కు 12,00,000 బహుమానంగా ఇస్తున్నారు.